ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇది మీ యొక్క కన్యా రాశి వారి ఫలితాల గురించి చూస్తే గనక సాధారణ వీడియో కాదు ఇది. ఇక కన్యా రాశి వారు ప్రస్తుతం అనుభవిస్తున్న ఒక మౌనమైన కానీ అత్యంత లోతైన మార్పు దిశ గురించి రాబోయే ఈ యొక్క 4 రోజులు బయటకు చూస్తే వీళ్లకు పెద్దగా ఏమి జరిగినట్లు అనిపించవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే మీ జీవితం లోపల నుంచే మలుపు తిరుగుతుంది. గతంలో మీరు అనుభవించిన ఒత్తిడి, మాటలేని బాధలు, ఎవరు అర్థం చేసుకోవడం, మద్దతు లేనట్లు అనిపించిన క్షణాలు, ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పుడు అవి ఒక కొత్త దశకు మారుతున్న సంకేతాలు. మీ మనస్సు నిశ్శబ్దంగా ఉన్న మీ వీధి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కొత్త దారిలో సిద్ధం చేస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది మీరు ఊహించని విధంగా మొదలవుతున్న కొత్త సంవత్సరం రోజు, కొత్త జీవన అధ్యయనం. మీ జీవితంలో మార్పు కోసం మీరు లోపల ఎన్నో ప్రశ్నలు వెతుక్కుంటూ, నా జీవితం ఇలాగే కొనసాగుతుందా, నాకు మార్పు ఎప్పుడు వస్తుందని చేసే ప్రార్థనలు నిజంగా వినబడుతున్నాయా? ఈ వీడియో చూడబోయే ముందు విషయాలు ఊహలు కావు, బయటపడే మాటలు కావు. ఇక ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక